బా ఏడ చూసినా గల్లీ గల్లీలల్లా మేకలు గొర్రెలే. ఎంత ఉంటది ఇది? మస్తు తిట్టంగా ఉంది. 13,000. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉన్నాయి కదా, అదిగో అది చిన్నగా ఉంది. తీసుకో, ఒకటి చిన్న ఒకటి పెద్ద తీసుకో. సర్లే మరి మా ఊరోళ్ళు ఏడన్నా కనిపిస్తారేమో, నేను పోయి వస్తా. ఏందన్నా బక్రీద్ కదా గొర్రెలు తీసుకెళ్తే నువ్వు కుక్కలు తీసుకెళ్తావు? మేక కాదు ఇది, కుక్క. ఏ మా మంగ్లీ మేకలు గొర్రెలను బేరం చేస్తుందా ఏంది? బా ఏడా చూసినా అడుగు అడుగున గొర్రెలు ఉన్నాయిరా నాయన. అన్న ఏ ఊరికి వెళ్ళొచ్చినావే? బీదర్. అమ్ముడు పోతున్నాయి బాగా. అగో మంగ్లీ, నువ్వు గాడికి ఎందుకు పోయినావు? నిన్ను బకరం చేద్దామంటా అని వచ్చిన. ఈ జరాగు సావిత్రి, వివరాలు అడుగు నీ నన్ను. అన్నా నాకు తెలుసు, మేకలు గొర్రెలు కొనుక్కొని మేపుకుంటే చెట్లెంబడ పుట్లెంబడ తిరుగుతావు కదా. పట్నంలో మేకల మండీలన్నీ నిండిపోయినాయి తెలుసా సావిత్రి. ఏడ చూసినా మే మే అని అవిట్లలోలే, నడిమిట్ల నీలోలే ఏంది? అర్రే గాయన ఎవరో మా ఊరు ఆయన లెక్కనే ఉన్నాడు. ఆగో నిన్నెవరు అమ్మన్నారు ఆడక అసలు? ఇంత దూరం ఎందుకు వచ్చినావే? మన ఊరు అంగట్లో అమ్ముడు పోకపోతుండేనా? శనివారం అంగడి కదా, అది అంగడి అయిపోయింది. బక్రీద్ అవునా కదా, లారీలు వేసుకొచ్చినావా? నీ అంగడి చల్లగుండా ఇప్పుడు ఇవన్నీ ఎందుకబ్బా నీకు? అరే మా ఊరు ఆయన గొర్రెలమ్మని కన్నా చిండు, మంచి సెడ్ అరుచుకోవద్దా? ఎంత పోతున్నాయని తెలుసుకోవద్దా? నీ కథ మంచిగానే ఉంది. నువ్వేమన్నా అంగట్లో మారుబేరం చేసి బోకర్ దందా చేస్తున్నావా ఏంది? బోకర్దందా కాదు, గీకర్దందా కాదు, దిట్టంగా ఉన్న మేకపోతైతే ₹1,00,000 ఛీ అవ్వ, ఇంత రేట్లు పలుకుతుందని తెలిస్తే నేను కూడా ఓ మందని మోపు చేస్తుండే. ఏంది ₹1,00,000? అబ్బా గంతగానం పిరం ఎందుకైంది? అరే బక్రీద్ కదా సావిత్రి, పట్నంలో జోర్దారుగా చేసుకుంటారు బక్రీద్ పండుగ. ఎంతైనా తీసుకుంటాం గానీ తగ్గుడే లేదంటారు అందరూ. ఓర్ దేవుడో, ఏ మేకైనా అదే రుచి ఉంటది కదా మంగ్లీ, మరి గంతగానం పిరం ఎందుకు? ఇగో మధ్యప్రదేశ్ రాజస్థాన్ జీవాలకో రేటు, తెలంగాణ నాగ్పూర్ జీవాలకో రేటు, ఇట్లా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రేటు ఉంటదట సావిత్రి. ఇక ఇంత రేట్లున్నప్పుడు నడుమ బోకరగాలే బాగుపడతారు, నాకు తెలిసే. ఏం మాట్లాడుతున్నావు? ఊర్లకెళ్ళే గొర్రెలు మేకలు మేపేటోళ్ళు వాళ్ళే స్వయంగా తీసుకొచ్చి అమ్ముతురు ఇక్కడ పట్నంలో, తెలుసా? ఏందబ్బా నువ్వు కూడా ఏదో ఒక్కసారి వస్తే నువ్వేంది దినం వచ్చినట్టే చేస్తున్నావు? కానీ రైతులంతా గొర్రెలు మేకలు పెంచుకుంటే వాళ్ళకి ఏ తక్లీఫ్ రాదు, ఏ కష్టం రాదు కదా సావిత్రి. మంచిగా ఉంది ఐడియా. మరి ఇట్లా అందరు ఇవే జీవాలు పెంచితే మార్కెట్లో కూరగాయలు వారం వస్తున్నట్టు పట్నం విడిచిపెట్టిపోవాలా వీట్లను? అగో మా ఊరు రైతుని ఇప్పుడే కలిసిన కదా సావిత్రి. ఊర్లో ఉల్లినా రేసి నష్టపోయిండు, మంచిగా పట్నంలో 20 జీవాలు తెచ్చి అమ్మిండు. అమ్మ మంగళమ్మ, బక్రీద్ పండగ ఏడాది కోపరస్తుంది, దినం రా సరేనా? నువ్వు దిష్టి పెట్టకు. అవ్వా ఎంత పని అయిపోయింది సావిత్రి. ఈ ముచ్చట నాకు ముందే తెలిసింటేనా మా ఊర్లో గొర్రెలు మేకలన్నీ అగ్గోకే కొని లారీ లారీలు తెచ్చి పట్నంలో అమ్ముతుండే తెలుసా. పొట్టు పొట్టు పైసలు వస్తుండే, నాకు మహారాణి లెక్క మస్తుంటుండే నేను.